తారకాసురుని సంహారం తరువాత కూడా దేవలోకానికి శాంతి లేకుండా పోయింది. శూరపద్ముడు అనే మహారాక్షసుడు తన తపస్సుతో అపార శక్తిని పొంది దేవతలను వేధించసాగాడు. ఇంద్రుడు సహా దేవతలంతా బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వారికి చెప్పాడు, ఈ శూరపద్ముని సంహారం చేయగలవాడు ఒక్క కార్తికేయ స్వామి మాత్రమే. అప్పుడు దేవతల ప్రార్థనలతో కార్తికేయ స్వామి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన చేతిలో ఉన్న వేలు, శక్తి ఆయుధం ప్రకాశిస్తూ ధర్మాన్ని రక్షించడానికి సిద్ధమైంది. మహాయుద్ధం శూరపద్ముడు అనేక మాయారూపాలు ధరించి యుద్ధం చేశాడు. కాని కార్తికేయ స్వామి ధైర్యం, ధర్మబలం ముందు అతని మాయలు నిలవలేదు. చివరికి కార్తికేయ స్వామి తన వేలు విసిరినప్పుడు శూరపద్ముడు 2 భాగాలుగా విడిపోయాడు. ఒక భాగం యాస్టరిస్క్ మయూరం, నెమలి, యాస్టరిస్క్ గా మారింది. మరో భాగం కుక్కుటన్, కోడి పుంజు గా మారింది. అవి కార్తికేయ స్వామి వాహనం మరియు ధ్వజచిహ్నంగా మారాయి. కథలోని భావం: ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, అహంకారం, అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది. కార్తికేయ స్వామి భక్తులకు ధైర్యం, విజయం, శత్రు నాశనం ప్రసాదిస్తాడు.